సుస్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమస్వాగతం స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమస్వాగతం స్వాగతం 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 సుస్వాగతం ఈ బలి పూజకు సుమస్వాగతం. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజలు ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పూదోట రాయన్న శ్రీమతి అంతోనమ్మ దంపతుల ఆగస్టు 21న 64వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, దేవుడు అనుగ్రహించిన పిల్లలు మనవళ్ళు మనవరాలను దేవునికి సమర్పించుకుంటూ వారి జీవితాలలో అన్ని విషయాల్లోనూ ఆత్మలోనూ వర్ధిల్లజేస్తూ దేవుని అడుగుజాడల్లో నడిపించాలని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మెత్రాసనం కడవెండి గ్రామం విచారణం దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు అంబటి శౌర్యులు కుటుంబ సభ్యులు దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలోని వారికి ఆయురారోగ్యములు దయచేయమని, వారు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుండి నడిపించాలని, వారి బిడ్డలకు మంచి జ్ఞానము భవిష్యత్తు దయచేయమని, మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న జోసెఫ్ మేరీకి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, మరియు కీర్తిశేషులు అంబటి అంతోన్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అంబటి శౌర్యులు, వరుణ్ రెడ్డి, ప్రనూష, నిస్సి అంటోనియా, రాజశేఖర్ రెడ్డి, జోసెఫ్ మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం నరసారావుపేట విచారణ గురుశ్రీ మోపూరి రాయపరెడ్డి గారి 52వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఖమ్మం విశ్రాంత పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ పాల్ మైపన్ తండ్రి గారి 28వ పీఠాధిపత్య వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతా బలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ కీర్తిశేషులు శ్రీమతి పక్కి మరియు రత్నం గారి 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలను కోరుతూ వరప్రసాద్, మేరీ విజయరాణి, అభినవ్ దీప్, అనూహ్య, అభిషేక్ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. బల్లగూడ విచారణ బాసాని రానమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రసాద్ బాబు, హేమలత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కాజీపేట విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జోసెఫ్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, ఐన్సిన్ను మంచి ఉద్యోగం దయచేయమని, అభిషేక్, ప్రిన్సులకు మంచి భవిష్యత్తు దయచేయమని, దేవుడి చేసిన మేలకు కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి ఉద్దేశాలను దేవునికి సమర్పణ చేస్తూ ఈ దివ్య బలి పూజలో దేవాతి దేవాన్ని మనసారా వేడుకొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు పూజ్య గురువులు, దివ్యవాణి ఛానల్ వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకు, వింటున్నటువంటి శ్రోతలందరికీ ముందుగా
మరియరాజ్ఞి స్మరణను పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. యావత్ శ్రీసభ అంతా కూడా మరియ తల్లి యొక్క మరియరాజ్ఞిగా స్మరించేటువంటి ఈ రోజున ఆదిలోనే దేవుడు రెండవ యావగా మరియను ఎన్నుకొని ఆమె పరిశుద్ధ జీవితమును బట్టి ఆమె మరణించిన తర్వాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడ్డారు అనేది ఎంత సత్యమో, ఆమె పరలోకంలో రాజ్ఞిగా ఎన్నుకొనబడడం అనేది కూడా అంతే సత్యము. కారణము, బైబిల్ గ్రంథములో మరియ తల్లిని పరలోక రాజ్ఞిగా ఎన్నిక చేయబడడం అనేది ప్రత్యక్షంగా ఎలాంటి ఆధారము లేకపోయినప్పటికీ కూడా పరోక్షముగా అనేకమైనటువంటి ఆధారాలు బైబిల్ గ్రంథములో మనం చదువుతూ ఉన్నాము. దానిలో మొదటిది దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే, మరియ తల్లి పరలోకములో ఒక రాజ్ఞిగా ఎన్నిక చేయబడినటువంటి స్థానాన్ని మనం వింటూ ఉన్నాము. ఇంకో రెండవ ఆధారము, మరియ తల్లి వద్దకు దేవదూత వచ్చి, నీవు దేవుని యొక్క తల్లివి కాబోతూ ఉన్నావు, ఆయన మహనీయుడై మహోన్నతుని యొక్క కుమారుడుగా పిలువబడుతూ ఆయన రాజుగా ఎన్నిక చేయబడతాడు అని చెప్పబడుతూ ఉంది. మూడవ సత్యము, మూడవ ఆధారము, యేసుక్రీస్తు జన్మించిన తర్వాత 3 జ్ఞానులు రాజులు ఆయన యొద్దకు వచ్చి సమర్పించబడినటువంటి కానుకలు. ఇంకో 4వ ఆధారమే, యేసుక్రీస్తును పిలాతు నీవు రాజువా అని అడిగినప్పుడు నీవే అనుచున్నావు అని క్రీస్తు పలకడము. ఇవన్నీ కూడా మరియ తల్లి రాజ్ఞిగా ఎన్నిక చేయబడింది అని అనడానికి చక్కటి నిదర్శనములు, ఆధారాలు. ఎందుకు అంటే, ఇజ్రాయేలుల యొక్క రాజ్యాధికార విధానాన్ని బట్టి రాజు తర్వాత ఆ స్థానాన్ని కల్పించినది కేవలము తల్లికి మాత్రమే. మరి అలాంటిది పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి మరియ తల్లిని, 9 మాసాలు గర్భములో మోసినటువంటి ఆ తల్లిని, పరిశుద్ధురాలుగా జీవించినటువంటి ఆ తల్లిని పరలోకంలో మరి రాజ్ఞిగా ఎన్నిక చేయబడడం అనడానికి ఎలాంటి అతిశయోక్తి, ఆశ్చర్యము అవసరం లేదు. మనందరము కూడా పరిపూర్ణముగా విశ్వసిస్తూ ఆమె పరలోకంలో మనందరి కొరకు విన్నపములను తన కుమారునికి సమర్పిస్తుందనేటువంటి పరిపూర్ణ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రత్యేక విధముగా ఈ పూజాబలిలో మన మధ్యలో ఉన్నటువంటి, మరీ ముఖ్యంగా ఈ దివ్యవాణి ఛానల్లో సుదీర్ఘమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రశాంత్ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నాం. వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి, వారి వాక్య జ్ఞానాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి బాధ్యతను బాధ్యతాయుతంగా నెరవేరుస్తూ ఈ దివ్యవాణి ఛానళ్లకు చక్కటి సహకారం అందిస్తూ ఉన్నారు. కనుక వారి కొరకు ఈ పూజా బలిలో వారి యొక్క ఉద్దేశాల కోసము ప్రార్థన చేస్తూ, మరణించినటువంటి వారి యొక్క తండ్రి యేసురత్నము గారు, అదేవిధంగా సహోదరుడు ప్రవీణ్ యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రభువు దయచేయాలని, వారి తల్లిగారు కమలమ్మ గారికి చక్కటి ఆరోగ్యమును, కుటుంబ సభ్యులకు దేవుని యొక్క నిండైన ఆశీర్వాదాలను కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ఈరోజు గుడ్ న్యూస్ సంస్థ సిస్టర్ల యొక్క పండుగను, వారి సంస్థ యొక్క పండుగను జరుపుకుంటూ ఉండగా, ఆ సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యురాలను దేవాతి దేవుడు ఆశీర్వదించాలి అని, ఆ సంస్థకు చెందినటువంటి 2 కన్యాస్త్రీలు ఈ దివ్యవాణి ఛానల్లో సహకారం అందిస్తూ ఉండగా,
వారిలో ఈనాడు జన్మదినం జరుపుకున్నటువంటి సిస్టర్ ఆశా గారిని దేవుడు ఆస్వాదించి దీవించాలి అని, కుటుంబ సభ్యులను దేవుడు నిండైన ఆశీర్వాదాలతో దీవించాలని, మరి ముఖ్యంగా జన్మనిచ్చినటువంటి తాడేపల్లి ప్రసాద్ గారికి మరియు మరియమ్మ గారిని దేవుడు దీవిస్తూ వారు చేస్తున్న ప్రతి పనిపాటులో తోడ్పాటును సహకారాన్ని అందించాలని ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ ఈ పూజను, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి జసంత గారికి, వారి కుటుంబాన్ని దీవించి జన్మదినాన్ని జరుపుకున్నటువంటి వారి కుమారుని కూడా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టాలని ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. పూజలో యోగ్యంగా పాలు పంచుకునే ముందు మనం చేసినటువంటి పాపములను, తప్పుదములను జ్ఞాపపరుచుకుంటూ ప్రభువు నుండి పాపక్షమాపణ కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కుమారుని తల్లిని మాకు తల్లిగాను రాజ్ఞిగాను దయచేసితివి. మహిమాన్వితురాలైన మాత ప్రార్థనా సహాయమున నీ పుత్రీ పుత్రుల కొరకు సిద్ధపరిచి ఉంచిన మహిమను మేము పొందు భాగ్యమును ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మనమొక కుమారుని బడసితిమి. మొదటి పఠనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము పవిత్ర వచనములు 2 నుండి 7 వరకు. ఆ దినములో చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపచేసితివి, వారిని సంతోషచిత్తులా గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీది కాడిని విరుగగొట్టితివి, వారి భుజముల మీద దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయు శత్రు సైన్యముల చెప్పులు నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి. అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరిడుదురు. అతని రాజ్యాధికారము విస్తరిల్లును. అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారము నెరపుచు నేటి నుండి కలకాలము వరకు పరిపాలన చేయును. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ కార్యమును నెరవేర్చుటకు కృతనిశ్చుడయ్యెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము వచనములు 26 నుండి 38 వరకు. 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా, దేవదూత, మరియమ్మ భయపడకుడు, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడెను. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దేవదూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుడు, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఈనాటి పండుగ మరియరాజ్ఞి పండుగ శుభాకాంక్షలను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరియరాజ్ఞి యొక్క పవిత్రత, విశిష్టతని
మనం ఉపోద్ఘాతంలో ఫాదర్ జయరాజ్ గారు ఎంతో వివరముగా క్రీస్తు ప్రభువు రాజు అనటకు ఉన్నటువంటి ఆధారాలను బైబిల్ గ్రంథం ఆధారంగా వారు తెలియజేశారు. క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే రాజు అవుతున్నారో మరి పరలోక భూలోక రాజ్ఞిగా మరియ తల్లి ఉంటూ ఉన్నది అని ఆమె పండుగను జరుపుకోవడము ఎంతైనా సబబే అన్నటువంటి విషయాన్ని మనకెంతో గొప్పగాను వివరించి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 1950వ సంవత్సరములో 12వ భక్తినాథ పోపు గారు విశ్వాస సత్య ప్రకటన చేస్తున్నారు. ఆ డాగ్మా అన్నటువంటి దానిని మరియ తల్లి గురించి వివరిస్తున్నారు. అందులో ఆ 12వ భక్తినాథ పోపు గారు మరియ తల్లి మరియ రాజ్ఞి అన్నటువంటి విషయాలను, మోక్ష రాజ్ఞి అన్నటువంటి విషయాలను ఈ విధంగా తెలియజేస్తున్నారు. నిష్కలంక మాత, మరియ తల్లి నిష్కలంక మాత, నిత్య కన్య. ఈ లోక యాత్ర ముగించుకొని ఆత్మ శరీరములతో ఆమె మోక్ష ప్రవేశం చేసింది. నిష్కలంక మాత, నిత్య కన్య అయినటువంటి మరియ తల్లి ఈ లోకంలో తన యాత్రను ముగించుకొని ఆమె పరలోక ప్రవేశము అనగా ఆత్మ శరీరములతో ఆమె పరలోకములో ప్రవేశం చేసింది అన్నటువంటి దానిని నిర్ధారిస్తూ ఒక డాగ్మాగా ఆయన ప్రకటన చేసి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దానిని మనము ఆగస్టు 15వ తేదీన మరియ తల్లి మోక్షారోపణ పండుగని కొనియాడి ఉన్నాం. అయితే యేసు ప్రభు మరణానంతరం పునరుత్థానమైన తర్వాత అతను ఎక్కడ ఉన్నారు, ఎక్కడ చేరారు అన్నటువంటి సందేహానికి జవాబుగా యేసు ప్రభు తండ్రి అయినటువంటి దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఆసీనుడై సింహాసనాధీశుడై ఉన్నాడు అని మనందరము కూడా తెలుసుకుంటూ ఉన్నాము, నమ్ముతూ ఉన్నాము. మన విశ్వాస సంగ్రహములను కూడా ప్రకటన బాహాటముగా చేస్తూ ఉన్నాం. యేసుప్రభు యొక్క మరణానంతరము ఆయన స్థానము అక్కడ ఉంటే మరి మరియ తల్లి మరణించిన తర్వాత ఆమె ప్రస్థానము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అదే తన కుడి ప్రక్కన ఉన్నటువంటి క్రీస్తు ప్రక్కన ఆమె స్థానము ఏర్పాటు గావించబడి ఉంది. ఆ విధంగా మరియ తల్లి మోక్ష రాజ్ఞిగా మనందరికీ కూడా పరిచయం గావించబడుతుంది. ఇది యథార్థమైనటువంటి సత్యమని తల్లి అయినటువంటి శ్రీసభ మనకు బోధిస్తూ ఉన్నది. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రాజమాత అని కూడా చెప్పవచ్చు. రాజుని యొక్క తల్లి, దేవుని యొక్క తల్లి మరియ తల్లి యొక్క పండుగను మనం ఈనాడు కొనియాడుచున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మరియ తల్లి మోక్ష రాజ్ఞిగా, పరలోక రాజ్ఞిగా ప్రకటించబడిన తర్వాత ఆమె ప్రవేశం చేసిన తర్వాత నుండి కూడా ఆమె మనకు కొన్ని పవిత్రమైనటువంటి ఆ ఫలాలను అందిస్తూ ఉంది. అందులో ఆ ప్రత్యేకమైనటువంటి వాటిని గమనించినట్లయితే ఆమెకు విన్నప భాగ్యము అన్నటువంటి దానిని దేవుడు అనుగ్రహించాడు. ఆమె విన్నపము చేసిన ప్రతి దానిని కూడా ఆమెకు ఇస్తూ ఉన్నాడు. అది ప్రత్యేకంగా మరియ తల్లికి మాత్రమే ఇవ్వబడి ఉంది. విన్నప భాగ్యము మరియు నివేదన ఫలము. ఆమె ఏమీ విన్నవించినా కానీ దేవుడు, ఆత్మదేవుడు, తండ్రి దేవుళ్ళు అందరూ కూడా వీరంతా కూడా కలిసి మరియ తల్లి యొక్క విన్నపాన్ని గ్రహిస్తున్నారు, వారికి అందజేస్తున్నారు. అదేవిధంగా ఆమె ఏమైతే నివేదిస్తూ ఉన్నదో వానికి ఫలాలను కూడా అందిస్తూ ఉన్నారని మనం గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలో మనము పాత నిబంధన గ్రంథంలో ఒక మహా సంఘటనని గమనిస్తున్నాం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 20 వచనాలను గమనించినట్లయితే సొలొమోను రాజు యొక్క తల్లి అయినటువంటి బత్షెబ ఆమె తన కుమారుని చెంతకు వెళుతూ ఉన్నది. కుమారుని చెంతకు వెళ్ళి, నాయనా నాదొక మనవి ఉన్నది, నీవు దానిని అనుగ్రహించాలి అని అడుగుతుంది. తల్లి, నివేదించుము, నీ మనవి ఏదో తెలియచేయము. అయితే అక్కడ మనం గమనిస్తున్నాం, సొలొమోను యొక్క వారి యొక్క సహోదరుడైనటువంటి ఆయనకు వేరే భార్యనిచ్చి పెళ్లి చేయమన్నటువంటి నివేదనతో ఈ బత్షెబ సొలొమోను రాజు యొక్క తల్లి వచ్చి నివేదిస్తుంటే అప్పుడు దానికి ముందుగా సొలొమోను చేసినటువంటి పని మనకెంతగానో ఉపయుక్తముగాను వినియోగకరముగా కనపడుతుంది. మొదటగా ఎప్పుడైతే ఈ బత్షెబను అంటే సొలొమోను రాజు యొక్క తల్లిని రాజు సింహాసనంలో నుండి చూస్తాడో అతడు మొట్టమొదటిగా లేచి నిలబడుతున్నాడు. లేచి నిలబడి తన ప్రక్కన స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. రాజు అయినటువంటి సొలొమోను లేచి తన ప్రక్కన తన తల్లి అయినటువంటి బత్షెబకు ఆమెకు స్థానమును ఏర్పాటు చేస్తున్నాడు. అటు తర్వాత వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో ఆమె చెబుతున్నది, సొలొమోను రాజు చెబుతున్నాడు, ఇదిగో తల్లి, ఆస్క్ ఫర్ ఎనీథింగ్, ఐ షల్ నాట్ రిఫ్యూజ్
ఐ షల్ నాట్ రిఫ్యూజ్ యూ అని సొలొమోను రాజు చెబుతున్నా. అంటే నీవు ఏదైనా విన్నవించుకో, ఏదైనా కోరుకో, నేను దానిని కాదనను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ సొలొమోను గారు చెప్పడాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కేవలము మానవుడు అయినటువంటి సొలొమోను రాజు చేసినటువంటి ఈ పనిని మనం గమనించినట్లయితే, తన తల్లికి మానవురాలైనటువంటి తన తల్లికి సొలొమోను రాజు ఎంత ప్రస్థానమును లేకుంటే ఎంత గొప్ప స్థానమును ఇచ్చాడో మనం ఈ యొక్క పవిత్రమైనటువంటి గ్రంథం ద్వారా మనం గమనిస్తున్నాం. అదేవిధంగా మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 10 నుండి 12 వచనాల్లో, ఇదిగో నీవు అనేకమైనటువంటి హింసలకు గురి కావాల్సి ఉంటుంది, నీవు బాధలకు గురి కావాల్సి ఉంటుంది, వేద హింసలకి గురి కావాల్సినటువంటి సమయంలో నీవు అధైర్యపడవద్దు, బాధపడవద్దు, లేకుంటే నిరుత్సాహపడవద్దు. పరలోకములో నీకు గొప్ప బహుమానమును నేను ఏర్పాటు చేసి ఉన్నానని స్వయముగా ప్రభువైనటువంటి క్రీస్తునాథుడే మనందరితో పంచుకున్నటువంటి సన్నివేశాలని గమనిస్తున్నాం. ఈ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి నిష్కలంక మాతగా, నిత్య కన్యకగా మరియు పరలోక భూలోక రాజ్ఞిగా అర్హురాలు అని చెప్పడానికి ఇది నిదర్శనముగాను ఉపయుక్తముగాను ఉన్నది. ఎందుకంటే మానవుడైనటువంటి కేవలం మనిషి జ్ఞానము ఉన్నటువంటి, అది తేలిపోయేటువంటి జ్ఞానము కలిగినటువంటి ఇతడే తన తల్లికి ఇంత ప్రస్థానమును, ఇంత గొప్ప స్థానమును అనుగ్రహిస్తే, తన నవమాసాలు మోసి ఈ లోకానికి పరిచయం చేయడంలో ప్రప్రథమమైనటువంటి శిష్యురాలుగా మారినటువంటి మరియ తల్లికి ఇంకెంత గొప్పగా చేస్తాడో అన్నటువంటిది అతిశయోక్తి కాదు. ఒక విధంగా ఈ తల్లి ఏమి అడిగినా, ఏమి నివేదించినా, ఏమి కోరినను ఆ దేవాతి దేవుడు క్రీస్తు భగవానుడు అనుగ్రహిస్తాడు అన్నటువంటిది యథార్థమని ఈనాటి పండుగ మనకు విశిష్టతను నేర్పుతున్నది. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 12వ భక్తినాథ పోపు గారు ఈ పండుగను ఎంతగానో విశ్వమంతా కూడా ఆయన ప్రకటన చేస్తూ ఆ సత్యాన్ని గ్రహించమని తెలియజేస్తున్నారు. అయితే మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఆగస్టు నెల 22వ తేదీన జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ ముందు అక్టోబర్ నెల 11వ తేదీన చేసేటువంటి వారు. దానికి ముందుగా కూడా నిష్కలంక హృదయ తల్లి అన్నటువంటి ఆ పండుగ సందర్భంలో మే నెలలో కూడా ఈ పండుగను చేసేటువంటి వారు. కానీ ఆగస్టు నెల 22వ తేదీన ఎప్పుడుగా మారింది అని మనం గమనించినట్లయితే 1969వ సంవత్సరంలో 6వ పౌలు పాపు గారు 1969వ సంవత్సరంలో 6వ పౌలు పాపు గారు ఆగస్టు నెల 22వ తేదీన ఈ పండుగను కొనియాడమని తెలియజేస్తున్నారు. పౌపు గారు ఆగస్టు నెల 22వ తేదీన మార్చడానికి ఉన్నటువంటి నేపథ్యమును మనం గమనించినట్లయితే, మనము 8 రోజుల క్రితమే మరే తల్లి మోక్షారోపణ పండుగను కొనియాడి ఉన్నాం. అయితే ఆ మోక్షారోపణం అయిన తర్వాత ఆమె ఎక్కడ ఉంది అని తెలుసుకునేటువంటి విధములో ఈ పండుగ కరెక్ట్గా ఆమె చేరింది. 8 రోజులకు మరియ తల్లి మోక్షరాణిగా ప్రకటించబడింది అన్నటువంటి దానికి మంచిగా ఉంటుంది అన్నటువంటి భావనతో 6వ పౌలు పాపు గారు ఆగస్టు నెల 22వ తేదీన ఈ పండుగను మార్చడం జరిగి ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి కేవలము నిష్కలంక మాతగా, కన్యమాతగా మాత్రమే కాకుండా పరలోక భూలోక రాజ్ఞిగా ఆమె ఉంటున్నదంటే, ఆమె ప్రస్థానము చెప్పడం కంటే కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవడము చాలా ఉపయుక్తంగాను ఉంటుంది. దానికంటే ముందుగా ఆమె మనకు చేసేటువంటి మేలులను తెలియజేయడానికి ముందుగా ఈ రోజున మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. నిన్నటి రాత్రిని 2:15 నాకు ఈ గత కొన్ని రోజులుగా అనారోగ్యము ఉండడం వలన చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. ప్రతిరోజు చెమటలు పోస్తున్నాయి, ప్రతిరోజు జ్వరము, ఆ ఫీవరు తగ్గుతూ ఉన్నది అన్నటువంటి భావనతో ఉన్నాను. నిన్నటి రోజున రాత్రి 2:15 చలి పుడుతుంది. హైదరాబాద్ అంతా కూడా వర్షాలు ఉన్నాయి, చలి భయంకరంగా ఉన్నది. నేను దుప్పటి కప్పుకొని ఉన్నాను, అయినా కానీ భయంకరమైనటువంటి ఈ చెమటలు ఫుల్లుగా పడుతున్నాయి. నేనేమనుకున్నానంటే ఫీవరు తగ్గుతుంది, అందువలన ఇది ఒక సంకేతముగా
ఉన్నదనుకున్నాను. కానీ అది ఎంతసేపు అంటే కనీసం 15 మినిట్స్ చెమటలు పడుతూనే ఉన్నాయి, కాళ్ళు లాగుతూ ఉన్నాయి. ఆ సమయంలో నిజంగా పైకి పోతానేమో అన్నటువంటి భావన ఏర్పడింది. బహుశా నాకు కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల బహుశా అదేమన్నా ఇబ్బంది పెడుతుందేమో. సో ఆ విధంగా నేను చాలా ఏం చేయాలో అర్థం కాలేదు. అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఇంకా నేను ఎవరిని అడగాలి? ఫోన్ చేద్దాం అనుకున్న పెద్ద ఫాదర్కి ఫోన్ చేద్దాం, ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ సిచ్యువేషన్ బాగా లేదు. అయితే ఇంకా నేను చివరిసారిగా మరే తల్లి పక్కనే ఉంటుంది కాబట్టి ఆమెకు వేడుకున్నాను. జస్ట్ 3 దేవర ప్రసాద్ మంగళవార్త ప్రార్థనలు చెప్పుకున్నాను, అటునే నిద్రపోయాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బహుశా ఈరోజు నేను ఈ ఉపమాన రీతిగా మరి ముఖ్యంగా ఉదాహరణతో కూడినటువంటి ఈ ప్రసంగము చేయాలనేటువంటి ఉద్దేశము ఉండవచ్చు. లేకుంటే మరే తల్లి మనకు ఎప్పుడు చేదోడు వాదుడుగా ఆమె ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది అన్నటువంటి దాన్ని ఇంకా ఎక్కువగా నమ్మకం కలిగి ఉండడానికి ఇది సహాయపడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మరియ తల్లి మోక్ష రాజ్ఞిగా, పరలోక భూలోక రాజ్ఞిగా మనకు చేస్తున్నటువంటి కొన్ని సహకారాలను మాత్రమే వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మరియ తల్లి మనకు మధ్యవర్తిత్వము చేస్తూ ఉన్నది. మీడియాట్రిక్స్ అని చెప్తారు. మధ్యవర్తిత్వమును ఆమె అందిస్తూ ఉంది. వరములకు నిధి మరియ తల్లి కాదు. మళ్ళీ చెబుతున్నాను, వరములకు నిధి మరియ తల్లి కాదు. షీ ఈజ్ నాట్ ద సోర్స్ ఆఫ్ ద గ్రేసెస్, బట్ షీ హ్యాస్ ద ప్రివిలేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ దోస్ గ్రేసెస్ అన్నటువంటిది మరియ తల్లికి మాత్రమే దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప అనుగ్రహం. మధ్యవర్తిత్వం అంటే అది. అంటే ఇక్కడ ఏమిటంటే ఆమె వరములకు నిధి కాకపోయినప్పటికీ కూడా ఆ నిధులను, పరలోక సిరులను పంచిపెట్టడములో దేవుడు ఆమెను మధ్యవర్తిగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఇది మొట్టమొదటిగా మనం ఆమె నుండి పొందుతున్నటువంటి మొట్టమొదటి లాభం. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవ సహజమైనటువంటి మానవులైనటువంటి మన తల్లిదండ్రులు బిడ్డలకు ఏమి కావాలనో ఎవరు చెప్పకపోయినా కానీ వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతి తల్లికి కూడా తన బిడ్డకి ఏమి కావాలి, తన కుటుంబం వారికి ఎలాంటి అవసరాలు ఉన్నవేని గ్రహించడంలో ఆ తల్లిని మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ కోవలోనే మరే తల్లి మనకు కూడా ఏమి కావాలి, ఏది మనకి సంతృప్తినిస్తుంది, ఏది మనకు అవసరము అన్నటువంటి దానిలో నివేదించడంలో మొట్టమొదటి వ్యక్తిగా, ప్రథమ శిష్యురాలుగా, మొదటి వ్యక్తిగా ఆమె ఉంటుందని మనం గ్రహించాలి. ఈ లోకంలో ఆమె జీవించినప్పుడు తనకు తిరుకుటుంబానికి యజమానురాలుగా ఆమె ఉన్నది. తిరుకుటుంబ యజమానురాలుగా ఉండి ఆ కుటుంబాన్ని నడిపించడంలో ఎంత ప్రముఖమైనటువంటి పాత్ర వహించిందో మనం చూస్తున్నాం. యేసుప్రభు మరణాంతరము కూడా శిష్యులందరినీ కూడా ఏకపరిచి ఉన్నది. శిష్యులందరినీ కూడా ఒకచోట ఏకపరిచి ప్రార్థనాపరంగా ధైర్యము తెచ్చుకునేటువంటి ఒక సమూహముగా మార్చి ఉన్నది. వారికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో కలిగి చేసుకొని ఆత్మదేవుని యొక్క ఆవరింపు వచ్చేలాగున మరే తల్లి ఎంతగానో సహకరించి ఉన్నది. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరే తల్లి వ్యక్తిగతంగా పరలోక భూలోక రాజ్ఞిగా మనకు ఏమి అవసరమో అది అందిస్తుంది. అది మాత్రమే ఆమెకు తృప్తినిస్తుంది అన్నటువంటి రెండవ ఆలోచనతో మనం ముందుకు సాగాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మూడవదిగా మన ఈతి బాధలను తెలుసుకున్నటువంటి తల్లి మరియ తల్లి. అంటే మనకు ఎలాంటి కష్టాలు వస్తాయి, ఎలాంటి ఇబ్బందులతో కూడినటువంటి జీవితము ఉంటుంది అన్నటువంటి దాన్ని తెలుసుకొని మనందరినీ కూడా ఏకం చేస్తుంది. అందుకే మరియ తల్లి యొక్క స్థానమును మనం మానవులుగానే చూడకూడదు. కేవలం ఒక మనిషి, ఆమె క్రీస్తుకు మాత్రమే తల్లి, దేవునికి తల్లి కాదు అన్నటువంటి విధంగా చూడకూడదు. క్రీస్తు అంటే ఎవరు? క్రీస్తు అంటే దేవుడే స్వయముగా దేవునికే తల్లి అయి ఉన్నది. కావున ఆమెను అంతగా కాకుండా అంతకు మించి మనము ఆనందకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలతో మనం చూసినప్పుడు ఆమెలో ఉన్నటువంటి గొప్పతనాన్ని దేవుడు చూసినటువంటి విధంగా మనము కూడా చూడడానికి వీలు ఉంది. అందులకే ఆమె ఎక్కడైతే ఉన్నదో,
ఎక్కడైతే మనమందరము కూడా ఈ భూలోక యాత్రను ముగించుకొని చేరాలో అక్కడికి వచ్చేటువంటి విధంగా ఆమె మనకు 3వ రకమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వడంలో ఎంతగానో కృషి చేస్తుంది. ఈ లోకములో ఈ పాపములోనే మరగ్గిపోకుండా మనమంతరము కూడా పశ్చాత్తాపము చెంది చివరికి యేసు చెంతకి తను ఎక్కడైతే తన తండ్రి లేకుంటే తన కుమారుని యొక్క సన్నిధిలో ఉన్నదో ఆ చెంతకు మనమందరము చేరాలని ఎల్లప్పుడూ కూడా మనందరం కోసము ప్రార్థన చేస్తుంది మరే తల్లి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో మనం గమనించాం మన నూతన పోపు గారు లియో పోపు గారు ఈ రోజున ఫాస్టింగ్ అండ్ ప్రేయర్గా, డే ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్గా కూడా ప్రకటన చేశారు. ఇప్పటికీ కూడా చాలామంది ఉపవాసం చేసి ఉంటారు, ఉపవాసము చేయబోతున్నారు, ప్రార్థనలో గడపబోతున్నారు. ఎందుకు ఈరోజే లియో పోపు గారు, కాబట్టి ఎందుకు ఈ రోజున ఆయన ఎన్నిక చేసుకున్నాడంటే పరలోక భూలోక రాజ్ఞిగా కేవలము ప్రకటన చేయడము, మేము చెప్పడము, మీరు నమ్మడము అనేటువంటిది కాదు. ఆమె ఒక ఇంద్రధనస్సులాగా, ఒక ఇంద్రధనస్సు అనేటువంటిది ఈ పరలోకాన్ని మరియు లేకుంటే ఆకాశమును భూమికి మధ్య వారధిగా ఉందో, అంటే దేవుని యొక్క సంకేతమును ఏ విధంగా చూపెడుతుందో అదేవిధంగా మరియ తల్లి కూడా ఇంద్రధనస్సు వలె పరలోకానికి భూలోకానికి మధ్య వారధిగా ఉంటూ మన ఈ లోకంలో ఉన్నటువంటి ఆ కష్ట సుఖాలను తండ్రి దేవునికి అందజేస్తూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది అన్నటువంటి దానికి నిదర్శనముగా గతములో కూడా మరియ తల్లి దేశాల మధ్య సామరస్యత, శాంతి నెలకొల్పాలి అన్నటువంటి ఆలోచనతో గతంలో కూడా మరియ తల్లి ప్రార్థన ఫలించింది. అందులకే ఈ ఆగస్టు 22వ తేదీన మరియ రాజ్ఞి ఈ భూలోకంలో మాత్రమే కాకుండా పరలోకం మాత్రమే కాకుండా అన్ని ఆమె ప్రార్థన ద్వారా ఈ లోకంలో దేశాల మధ్య సయోధ్య కలగాలి, సామరస్యము ఏర్పడాలి, శాంతితో కూడినటువంటి ఒక మంచి అందమైనటువంటి ప్రపంచము ఏర్పడాలనేటువంటి ఉద్దేశంతో మనందరినీ కూడా అడుగుతున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ రాజ్ఞి యొక్క పండుగను కొనియాడేటువంటి సందర్భంలో మనము కూడా ఆమెనేదో తుంచివేసినటువంటి భావనతో కాకుండా, లేకుంటే ఆమె మనిషే కాదు అన్నటువంటి రీతిలో కాకుండా కొంచెము మనకు ఉన్నటువంటి మేధస్సుని, మానవ సహజమైనటువంటి ఆలోచనని దేవునికి ఆపాదిస్తూ తల్లిగా గౌరవించుదాం. ఆమెను గౌరవించడం ద్వారా మనము వ్యక్తిగతంగా కుటుంబపరంగా లాభాలను ఆర్జించబోతున్నాం. నివేదన ఫలములను ఆ ప్రార్థనతో కూడినటువంటి ఫలాలను పొందబోతున్నాం అన్నటువంటి నమ్మకంతో మన ఆలోచనను మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి దేవునికి ఈ యొక్క బలి పూజ ద్వారా సమర్పణ చేద్దాం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన సత్య తిరుసభ యొక్క ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువాం, పరిశుద్ధ మరియ రాజ్ఞి సంస్మరణను కొనియాడుచున్న మేము నీకు మా అర్పణములను తెచ్చి ఉన్నాము.
మా కొరకు శరీరధారి అయి శిలువపై కలంకము లేని బలివస్తువుగా అర్పితమైన క్రీస్తు ద్వారా మాకు ఆత్మశక్తిని అనుగ్రహింపమని ప్రార్థించుతూ ఉన్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను మోక్షరాజ్ఞిగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచు ఉన్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభ అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తలందరూ నీ వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుతూ ప్రార్థించు శ్రీసభకు ప్రత్యేకగా మూడునట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కొనిపోబడినను తన మాతృప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభురోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము నీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము నీ మహిమతో నిండినవి. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడినవరు. హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరణ మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచెను. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచెను. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనమును తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము. మాలియో జగద్గురువును, మాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులు చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితములకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము.
ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. రండి దైవ జనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చిన మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చిన మన ముందుకు. జీవ విందు నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. పునీత ఇన్యస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరణ చేయ కరుణించండి, క్రీస్తును ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంతో ధన్యురాలవు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు భోజనమును ఆరగించిన మేము నిన్ను దీనతతో ప్రార్థించుతూ ఉన్నాము. పరిశుద్ధ మరియరాజ్ఞ సంస్మరణమును భక్తితో కొనియాడుచున్న మేము ఒకనాడు నీ శాశ్వత విందులో భాగస్థులమగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుందర మరియరాణి నీకే స్తోత్రము. సుందర మరియరాణి నీకే స్తోత్రము. నుతింతున్
అనవరతం నీకే మా స్తుతులు. నుతియింతున్ అనవరతం నీకే మా స్తుతులు. సుందర మరియరాణి నీకే స్తోత్రము. సుందర మరియరాణి నీకే స్తోత్రము. గగమసీమలు తారవై జగము నీలేటి రాగ్నివై. గగనసీమలు తారవై జగము నీలేటి రాగ్నివై. వెలసిన మరియమ్మ ఇవిగో వినతులు చేకొనుమా. వెలసిన మాయమ్మ ఇవిగో వినతులు చేకొనుమా. సుందర మరియరాణి నీకే స్తోత్రము. సుందర మరియరాణి నీకే స్తోత్రము. మొట్టమొదటిగా దివ్యబలి పూజను సమర్పించడానికి ఈ వెసులుబాటును అందుబాటులో ఉంచినందులకి మన గౌరవ సీఓ అయినటువంటి ఫాదర్ రుతురాజుకి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. రెండవదిగా ఈరోజు దివ్యబలి పూజలో నాతో పాటు కౌన్ సెలబ్రేట్ చేసినటువంటి ఫాదర్ జయరాజ్కి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. మరి ఇవన్నీ కూడా పూజకు ముందు పూజ తర్వాత అన్ని విషయాలలో ముందుండి చూసుకున్నటువంటి మన రెవరెండ్ సిస్టర్స్ సిస్టర్ స్వప్న మరియు సిస్టర్ ఆశ వీరికి ప్రత్యేక వందనాలను తెలియజేస్తున్నాను. సో ఈ వందన సమర్పణని సిస్టర్ ఆశతో కలిసి నేను మీకు వందనాలను తెలియజేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా గమనించినట్లయితే సిస్టర్లు మనకు రావడంతో చాలా అవసరాలు తీరాయి. దివ్యవాణి టీవీ ఛానల్లో ముందుగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ముందుండి ఒక స్పెషల్ కమిట్మెంట్తో చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేనే లేదు. ఈ సందర్భంలో మాతో పాటు మన ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రబోధకురాలు జసిందక్క కూడా మనతో ఉన్నారు. వాళ్ళ యొక్క కుమారుడు విశాల్ రెడ్డి కూడా తన యొక్క జన్మదినాన్ని కొనియాడుతున్నారు. బహుశా నేను ఈరోజు పుట్టడము అక్క ఈ సందర్భంలో ఇక్కడ ఉండడం కూడా సంతోషంగా ఉన్నది. అయితే ప్రతిసారి కూడా ఒక గ్యారంటీ గిఫ్ట్ అనేది నాకు గ్యారంటీగా వస్తుంది. మరి విశాల్ రెడ్డి నేను ఇద్దరము ఒకే రోజు జన్మించడం ద్వారా అక్క మనసులో ఓ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దేవుడిచ్చినటువంటి భాగ్యముగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆమె మాకు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి గురువులకి కన్యాస్త్రీలకి మాత్రమే గిఫ్ట్లు అనేటువంటివి ఇవ్వడం కాదు, వీలైన ప్రతిసారి ఆల్మోస్ట్ 6 to 7 times ఇన్ ఏ ఇయర్, సంవత్సరానికి అనేక మార్లు ఉపయోగించుకోవడానికి
ఈ క్యారియర్లు కానీ, గిఫ్ట్లు కానీ, ఫ్రూట్స్ కానీ, స్నాక్స్ కానీ, ఏది పడితే అది మనకు ప్రతిసారి కూడా అందిస్తూ ఉంటారు. ఒక అమ్మదనమును ఉట్టిపడుతున్నటువంటి కళ అక్కలో కనపడుతుంది. అయితే నిన్నటి దినమున ఆమె నాకు ఇవన్నీ కూడా క్యాసెక్ కూడా అక్కే కుట్టించారు. సో చాలా వందనాలు. ప్రతిసారి కూడా ఆమె ఎవ్రీ ఇయర్ ఐఎమ్ గెట్టింగ్ దిస్ స్పెషల్ క్యాసెక్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అయితే నిన్నటి దినమున విశాల్ రెడ్డి గురించి తెప్పుతూ ఆమె అన్నారనమాట. సో ఐ హ్యావ్ ఏ బయోలాజికల్ సన్, తర్వాత యు ఆర్ మై స్పిరిచువల్ సన్ అని కూడా చెప్పారు. చాలా ధన్యవాదాలు అక్క. మీరు అలా అంగీకరించడము నేను నిజంగానే చాలా సంతోషానికి గురి అవుతున్నాను, ఆనందంగా ఉన్నది. ఈ సందర్భంలో ఇవన్నీ కూడా చేసి ఉన్నారు. అయితే జన్మదినం అనగానే ఈ సంవత్సరం అంతగా చేసుకోవాలని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే గడిచిన 2 నెలల క్రితమే నా పైవాడు స్వర్గస్థులయ్యారు. 18వ తేదీన మా పెద్దన్న బర్త్డే, 20వ తేదీన చనిపోయిన అన్నటువంటి బర్త్డే, 22 ఇదే నెల వరుసగా 22వ తేదీన నా బర్త్డే. సో ఈ నేపథ్యంలో చేసుకోవాలనుకోలేదు. బట్ స్టిల్ ఆఫీస్ కోసము అంటే మనకు ఒక రావాలి కాబట్టి, కొన్ని చేయాలి కాబట్టి ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా జరిగాయి. చాలా సంతోషం. దీని వెనక ఇది మాత్రమే కాదు, మన కెమెరా క్రూ, స్టాఫ్, టెక్నికల్, నాన్ టెక్నికల్ స్టాఫ్ అందరూ కూడా ముందుండి, కెమెరా వాళ్ళు, ఎడిటర్స్, గ్రాఫిక్స్, స్విచ్చర్స్ అందరూ, సెక్రటరీస్, మొత్తం అకౌంట్స్ అందరూ కూడా ముందు ఉండి చేసి ఉన్నారు. కాబట్టి సిస్టర్ ఆశా తరపున, మరి నా తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అడగగానే బ్రదర్ దేవదాస్ ముందుకొచ్చి ఈ పాటలను కూడా గాయక సహకారాన్ని అందించి ఉన్నారు. మరొకసారి దివ్యవాణి తరపున, దివ్యవాణి టీవీ ఛానల్ తరపున, బిషప్ గారు ముఖ్యంగా వారందరి తరపున, ఫాదర్ జయరాజ్, ఫాదర్ సిఓ ఫాదర్, సిస్టర్ స్వప్న, ఆల్ ఆఫ్ యూ. సో మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ us all.